Hello friends, welcome to Deepti Job Update channel. Friends, National Institute of Animal Biotechnology ఇది ఎక్కడ ఉంది అంటే ఎన్ఐఏబి హైదరాబాద్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆటోనమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ ఎన్ఐఏబి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అనేది. సో దీంట్లో పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే పడింది. సో ఈ పర్మనెంట్ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూద్దాము. ఒకసారి వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ యొక్క లోగో ఇలా ఉంటుంది. సో మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది అప్లై చేసేటప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలియట్లేదక్క అనేసి ఒక కామెంట్ బాక్స్లో తెలియచేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈజీగా ఒక వే ద్వారా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఈజీగా మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఫోటో సిగ్నేచర్ ఉంటే మర్జ్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇప్పుడు డిఎస్సి టెట్ ఎగ్జామ్స్కి ఉన్నాయి కదా, వాటికి ఉన్న ఫార్మాట్స్ కూడా ఇవే అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలాగనే చూసుకోండి. ఇక్కడ డిఫరెంట్ రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అయితే చాలా అయితే ఉపయోగపడతాయి. సో ఈ జాబ్స్ అనేసి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 8/2024 నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ లింక్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ అయితే ఇది క్లిక్ చేయండి. ఫస్ట్ నేను నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ముందు మనం పేమెంట్ చేసే ముందు పడిన పొజిషన్స్ చూద్దాము. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఒక పోస్ట్ అయితే ఉంది అన్రిజర్వ్డ్ ద్వారా. 7th పే ద్వారా పే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ 35 years అయితే ఉంది ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి. దీనికి ఎవరెవరు అప్లై చేయాలంటే గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానిక్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, అంటే బీటెక్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి యూనివర్సిటీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హెచ్టీ అండ్ ఎల్టీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎయిర్ కండిషన్ ఎక్విప్మెంట్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా వీటి మీద మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 3 years అనుభవం ఉండాలి, క్లియర్గా చెప్పారు ఇక్కడ. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్లోనే ఇచ్చారు కాబట్టి కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అనేది. సో డిజైరబుల్లో నాలెడ్జ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రూల్స్, మాన్యువల్ ఇన్ ఎనీ పబ్లిక్ అండర్టేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే R&D ఆర్గనైజేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జాయిన్ అయితే ఈ విధమైన వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది, క్లియర్గా చెప్పారు. క్లర్క్ అయితే వచ్చేసి ఇవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. 25 years ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మీకు 10+2 అంటే ఇంటర్మీడియట్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీ నుంచి. విత్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్లో అనేది 35 words per minute. హిందీలో అయితే వచ్చేసి లోయర్ 30 words per minute అయితే ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. టు క్యారీ అవుట్ రెగ్యులర్ వర్క్, ఎస్టాబ్లిష్మెంట్, ఫినాన్స్, అకౌంట్స్ అండ్ స్టోర్స్ పర్చేజెస్, ప్రాసెసింగ్ పర్సనల్ మ్యాటర్స్, పర్సనల్ క్లెయిమ్స్, పేమెంట్, సర్వీసెస్ మ్యాటర్స్ అని చెప్పేసి జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్స్ కండిషన్స్ అయితే వచ్చేసి అపాయింట్మెంట్ విల్ బి ఇనిషియల్లీ ప్రొబేషన్ పీరియడ్ ఫర్ 2 years అయితే ఇస్తారు. మీ ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేస్తారు. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రొబేషనల్ పీరియడ్గా ఉంచి తర్వాత పర్మనెంట్గా తీసేసుకుంటారు. జనరల్ అలా మెన్షన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ ఎంప్లాయిడ్ గవర్నమెంట్ కానీ, సెమీ గవర్నమెంట్ కానీ, ఆటోనమస్ బాడీ కానీ, పిఎస్యూస్ షుడ్ రూట్ దేర్ అప్లికేషన్ త్రూ ప్రాపర్ ఛానల్, అంటే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీ కన్సర్న్డ్ ఇన్స్టిట్యూషన్స్లో అడగాలి. ఎవరైతే ఆల్రెడీ ఇదివరకు గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తూ ఇక ఇది బెటర్ జాబ్గా ఉంది, నేను అప్లై చేసుకుంటాను అనుకుంటే అప్పుడు మీ ఇన్స్టిట్యూషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని అయితే రావాలి. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ప్రొడ్యూస్ ద హార్డ్ కాపీ ఇన్ ఒరిజినల్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైంలో మాత్రం మీకు ఒరిజినల్ చూపించాలని క్లియర్గా చెప్తున్నారు. సో దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. SC/ST 5 years ఫర్ SC/ST వాళ్ళకి ఉంది, 3 years ఫర్ OBC వాళ్ళకి అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇస్తున్నారు క్లియర్గా. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మీరు ఎంత అమౌంట్ ఫీ పే చేయాలో చూద్దాము. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 200 rupees పే చేయాలి. SC/ST OBC ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 100 rupees పే చేయాలి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అబ్రాడ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. $15 అయితే పే చేయాలి. SC/ST OBC ఉమెన్ క్యాండిడేట్స్ అబ్రాడ్స్ వాళ్ళైతే ఇక్కడ $10 పే చేయాలైతే ఇచ్చారు.
హౌ టు అప్లై అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. NIABresearch.in అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. దీనికి లాస్ట్ డేట్, సో అప్లికేషన్ స్టార్ట్ అయింది మాత్రం 23rd February 2024 నుంచి అయితే స్టార్ట్ అయితే అయింది. సో బిఫోర్ ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ కీప్ రెడీ టు సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ PDF JPG ఫార్మాట్ యాజ్ పర్ ద అప్లికేషన్ ఫామ్ ప్రకారం ఉండాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, all educational certificates, all experience certificates, caste category certificates, no objection certificate ఉన్న వాళ్ళు అది, ఎనీ అదర్ టెస్టిమోనియల్స్ అంటే మీకు రిలవెంట్ ఉంటాయి కదా, ఇంకా అది కూడా అప్లై చేయాలి. వాళ్ళు అప్లైయింగ్ దీస్ సర్టిఫికేట్స్ నీడ్స్ టు బి అప్లోడ్ ఇన్ ద రిలవెంట్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫార్మేట్లో మీరు అప్లై చేయాలి. సో an application fee is payable through a cross demand draft drawn by any nationalized bank. సో మీరు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ లింక్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ లింక్ ద్వారా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. ఒకవేళ మేము ఆన్లైన్లో పే చేయము, మేము డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తాము అనుకుంటే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తీయచ్చు. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లోకి వెళ్ళి వ్యాలిడ్ ఫర్ అట్లీస్ట్ 3 months అనేది చెప్పండి. ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరి పేరు మీరు తీయాలంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్, పేబుల్ ఎట్ హైదరాబాద్, ప్రిఫరబుల్లీ పంజాబ్ నేషనల్ బ్యాంకు గచ్చిబౌలి. సో ప్రిఫరబుల్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గచ్చిబౌలి దగ్గర ఉన్న వాళ్ళు సో అక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్. లేదా ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి కూడా తీసుకోవచ్చు. మీరు పే డైరెక్ట్లీ దిస్ పేమెంట్ లింక్. సో ఇక్కడ పేమెంట్ లింక్ కూడా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ ఫీ పే చేయాలో, లేదా ఇంకా సేఫ్ మెథడ్ ఏంటంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉంది. ఆన్లైన్ లింక్ అయితే ఇచ్చారు, పేమెంట్ లింక్, అక్కడ నుంచి అయితే పే చేసేయండి. సో మీరు ఏం చేయాలంటే ఒక ఎన్వెలప్ మీద తీసుకుని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి రాస్తున్నారో రాయండి. ఆ డిమాండ్ డ్రాఫ్ట్ వెనకాల అయితే వచ్చేసి సో మీరు డీటెయిల్స్ కూడా రాయమంటున్నారు. సో అంటే మీ నేమ్, సిగ్నేచర్ అవైతే పెట్టండి. బై ద పోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ. అలాగే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ వెనకాల ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కూడా అయితే రాసి పంపించండి. సో అవి రాసిన తర్వాత ఎన్వెలప్ తీసుకొని ఆ ఎన్వెలప్ మీద ఈ అడ్రస్ మెన్షన్ చేసి, ఈ అడ్రస్కి అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఏమేమి ఇక్కడ చూడండి. ఎన్వెలప్ మీద ఏం రాయాలంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయండి, క్యాండిడేట్ నేము, కేటగిరీ, పోస్ట్ అప్లైడ్ ఫర్, ఈ 4 రాయమని చెప్తున్నారు క్లియర్గా. డిమాండ్ DD వెనక సైడ్, ఒకవేళ DD తీసేవాళ్ళైతే DD తీసిన తర్వాత దాన్ని ఏం చేశారంటే ఒక ఎన్వెలప్ ఉంటుంది కదా, మీరు ఏదైతే పంపిస్తారో ఎన్వెలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి రాసిన తర్వాత అక్కడ కూడా ఇక్కడ ఎన్వెలప్ పైన కూడా రాయాలి అడ్వర్టైజ్మెంట్ నెంబర్, క్యాండిడేట్ నెంబర్, కేటగిరీ, పోస్ట్ అప్లైడ్ ఫర్, ఇవన్నీ రాసి కదా ఈ అడ్రస్కి అయితే పంపించండి. సో ఆల్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, టెస్టిమోనియల్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, curriculum vitae along with the fee payment receipt should be uploaded in the DD copy. సో PDF ఫార్మాట్ ఓన్లీ. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇది DD ఫార్మాట్ తీసే వాళ్ళకి, ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళకి ఫీ పేమెంట్ రిసిప్ట్ అయితే మన ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో ఆ ఈమెయిల్ ఐడిలో ఇది ప్రింట్అవుట్ తీసుకుని PDF వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే అన్నిటిని కలిపి ఒక PDF అయితే చేయాలైతే ఉంటుంది. అందులో ఏంటంటే DD కాపీ కానీ, పేమెంట్ రిసిప్ట్ కానీ, మీ టెస్టిమోనియల్స్, మార్క్ షీట్స్, ఇంకేం ఉంటాయో, క్యాస్ట్, కరికులం విటాయ్ అంటే మీ CVది, ఇవన్నీ కలిపి ఒక PDF చేయాలి. ఆ PDF చేసి వీళ్ళకి పంపించాలి త్రూ రిలవెంట్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మాట్. సో అప్లికేషన్ ఫార్మాట్లో ఈ PDFని మీరు అప్లోడ్ అయితే చేయాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి లాస్ట్ డేట్ 22nd March 2024 by 5 PM అయితే ఉంది. సో ఎనీ క్వీరీస్ మీరు కావాలి అనుకుంటే ఈ మెయిల్ ఐడిని అయితే సంప్రదించవచ్చు, క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. ఫర్ ఎనీ టెక్నికల్ క్వీరీస్ వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ప్లీజ్ ఈమెయిల్ టు recruitment@niab.org.in అయితే మీరు అయితే కాంటాక్ట్ అయితే చేయండి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే. మళ్ళీ మీరు అప్లై చేసిన తర్వాత ఫైనల్గా ఒక ప్రివ్యూ అయితే వస్తుంది. ఆ ప్రివ్యూని మీరైతే ప్రింట్అవుట్ తీసుకుని లేదా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఫర్దర్గా మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే మాత్రం సో వాటిని అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ NIAB నుంచి వచ్చిన పర్మనెంట్ నోటిఫికేషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ లింక్ అనేది అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేయని తోటే చూడండి ఇలా కనిపిస్తుంది. మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి మీరు లైసెన్స్ ఫీయా, యూనివర్సిటీ ఫీయా, అప్లికేషన్ ఫీయా, ఏ ఫీ చెల్లిస్తున్నారో, నేను అప్లికేషన్ ఫీ అని రాశాను. మీ డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ నెంబరు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 8 అని అదైతే రాయండి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాయండి. అక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి కదా, దేనికి అప్లై చేస్తే ఆ పోస్ట్ మెన్షన్ రాయండి. అమౌంట్, సో ఎంత అమౌంట్ పే చేయాలి ఇవన్నీ ఇచ్చేసి క్లిక్ ఇచ్చేసి పే అని అయితే క్లిక్ చేయండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి, ఇలా పేమెంట్ మెథడ్ అయితే వచ్చింది. సో మీరు కార్డ్ ద్వారా పే చేస్తారా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ దేని ద్వారా పే చేస్తారో దాని ద్వారా చేసి పే నౌ అని అయితే క్లిక్ చేయండి. సో ఒకవేళ నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేసినట్లయితే సో మీరు ఏ బ్యాంక్ ద్వారా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా లేకపోతే అదర్ బ్యాంక్స్ అయితే మాత్రం ఇది సెలెక్ట్ యువర్ బ్యాంక్ దగ్గర క్లిక్ చేసుకుని సో చాలా బ్యాంక్స్ అయితే చూపిస్తున్నాయి. సో ఈ బ్యాంక్ ద్వారా ఏ బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని పే నౌ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లిక్ చేసుకుని పే నౌ అని క్లిక్ చేసినట్లయితే చూడండి నెక్స్ట్ స్టెప్ నెట్ బ్యాంకింగ్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకుని ఫీ పేమెంట్ అయితే చేయండి. ఇలా ప్రతి ఏదైనా అంతే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరైతే మనీ అయితే పే చేయాలి. మనీ పే చేసిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ అప్లై ఆన్లైన్ అయితే ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి అంటే ఇఫ్ యు ఆర్ ఫ్రెష్ యూజర్ మీరు క్లిక్ చేసుకోవాల్సింది ఇది. లేదు నేను ఎప్పుడైనా ఎన్ఐఏబిలో ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నానంటే ఇదివరకు చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ప్లీజ్ క్లిక్ హియర్ టు రికవర్ యువర్ పాస్వర్డ్. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇది క్లిక్ చేయండి. ఇదివరకు యూజ్ చేసినట్లయితే మీ మెయిల్ ఐడీలో చెక్ చేసుకోండి. లేకపోతే ఇఫ్ యూ ఆర్ ఫ్రెష్ యూజర్ అని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ న్యూ అకౌంట్ అయితే అడుగుతుంది. మీ యూజర్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి క్రియేట్ యూజర్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా అయితే వస్తుంది. సో మీ దగ్గర అన్నీ రెడీ పెట్టుకోమంటున్నారు. ఫోటో అనేది జేపీజీలో ఉండాలి, కరికులం విటా ఎల్లో పీడిఎఫ్లో ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా పీడిఎఫ్లో అయితే ఉండాలి. అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్ డాక్యుమెంట్స్ కంబైన్డ్ ఇన్ 1 పీడిఎఫ్గా అయితే చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా 1 పీడిఎఫ్ ఉండాలి. ఎన్ఓసి కరికులం విటా ఉండాలి. పేమెంట్ రిసిప్ట్ అంటే మీరు పే చేసినట్టు రిసిప్ట్ అయితే ఉండాలి. మీ కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎనీ అదర్ డాక్యుమెంట్స్ సో అవి కూడా కంబైన్డ్ ఇన్ 1 పీడిఎఫ్లో ఉండాలని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ అయితే వచ్చేసి క్లిక్ హియర్ టు అప్లై ఉంది. క్లిక్ హియర్ టు వ్యూ అండ్ ప్రింట్. సో నేను ఫస్ట్ క్లిక్ హియర్ టు అప్లై అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేయండి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు. సో నేనైతే క్లర్క్ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాను. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఆర్ యూ రిలేటెడ్ ఎనీ అదర్ ఎంప్లాయీస్, ఎన్ఐఏబిలో తెలిసిన వాళ్ళు ఉన్నారంటే నాకు ఏమైనా ఎంప్లాయీస్ రిలేటివ్స్ ఉన్నారా అని రిలేటెడ్ నాకు తెలియదు కాబట్టి నో అనేది పెడుతున్నాను. ఇఫ్ ఎస్ ఒకవేళ ఉంటే డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ కేటగిరీ ఏంటో రాయండి. ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీ అయితే అడుగుతున్నారు. నేను నో అని పెట్టాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా నో అని పెట్టాను. ఆర్ యూ ఎక్సెంప్టెడ్ ఫర్ ఫీ అయితే వచ్చేసి నేను ఫీ పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ అయితే ఉంది. అండ్ క్లిక్ టు కంటిన్యూకి అయితే వెళ్తున్నాను. ఒకవేళ ఫీ పేమెంట్ అయితే ఒకవేళ ఉంది అనుకుంటే మాత్రం ఏం చేయాలంటే అమౌంట్, డీడీ నెంబరు, డీడీ డేట్ అయితే మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ద ఇష్యూయింగ్ బ్యాంక్, సో ఏ బ్యాంక్ నుంచి ఇష్యూ చేశారో దాని యొక్క యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ టు కంటిన్యూకి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఫాదర్ నేమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ జెండర్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా రాయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మీ కరస్పాండెన్స్ అడ్రస్ అంటే మీరు కరస్పాండెన్స్ అంటే ప్రజెంట్ ఎక్కడ నివసిస్తున్నారు. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు పర్మనెంట్గా ఎక్కడ నివసిస్తున్నారో రాయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం ఎస్ అని అయితే క్లిక్ చేసుకుని క్లిక్ టు కంటిన్యూకి అయితే వెళ్ళి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడ అకాడమిక్ ప్రొఫైల్ అయితే వచ్చింది. సో ఇది మీ 10th ఎక్కడ చదివారు, 12th ఎక్కడ చదివారు, బ్యాచిలర్ డిగ్రీ ఎక్కడ చదివారు, మాస్టర్ డిగ్రీ ఒకవేళ ఉంటే చేసినట్లయితే ఎక్కడ చదివారు, పిహెచ్డీ ఎక్కడ చదివారు, ఎనీ అదర్ డిప్లొమా సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ మెన్షన్ చేయండి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ బోర్డులో చదివారు, ఏ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకున్నారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, పర్సెంటేజ్ టు సిజిపిఏ కన్వర్షన్స్ మేము ఆల్రెడీ ఒక వీడియో ప్రీవియస్గా అయితే చేశాను ఫ్రెండ్స్. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు తెలియకపోతే కన్వర్షన్ అనేది మీరు దాని ద్వారా చూసుకుని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ డివిజన్ వచ్చింది, సో ఇలా మొత్తం అన్నీ ఇచ్చేసి అండ్ క్లిక్ టు కంటిన్యూకి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి కెరియర్ ప్రొఫైల్ అంటే డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో మీరు ఇదివరకు ఎక్కడైనా పని చేసినట్లయితే దాని యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ అంటే మీ నేము, ఏం పొజిషన్ హెల్డ్ చేశారో అంటే మీరు అక్కడ ఏం వర్క్ చేశారో అంటే పొజిషన్ టైటిల్ ఉంటుంది కదా అది ఇచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, టోటల్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ చేశారు, ఒకవేళ పర్మనెంట్గా చేశారా టెంపరీగా చేశారా, ఎంత శాలరీ వచ్చింది, సో డీటెయిల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ రికగ్నైజేషన్ అవార్డ్స్ కానీ ఫెలోషిప్స్ కానీ ఏమన్నా వచ్చాయా, ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద మినిమమ్ ఇనిషియల్ పే ఆఫ్ ద స్కేల్. సో మీరు ఒకవేళ ఇనిషియల్ పే ఆఫ్ స్కేల్కి మీరు యాక్సెప్టెన్సా, సో యాక్సెప్టెన్స్ అయితే ఎస్ అని పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది తర్వాత పెరుగుతూ ఉంటుంది శాలరీ. వాట్ ఈస్ ద లోయెస్ట్ ఇనిషియల్ పే దాట్ యూ వుడ్ యాక్సెప్ట్ ద ప్రిస్క్రైబ్డ్ పే బ్యాండ్, సో అదైతే మెన్షన్ చేయండి మీకు ఎంత పే బ్యాండ్ అని చెప్పేసి. టైం రిక్వైర్డ్ ఫర్ జాయినింగ్, సో ఇమీడియట్గా జాయిన్ అవుతారా, టైం తీసుకుంటారా, సో ఎలా జాయిన్ అవుతారో సో చెప్పండి వాళ్ళకి అక్కడ.
సో ఇక్కడ చూడండి లోయెస్ట్ ఎస్ ఐ అగ్రీ అని చెప్పేసి చెప్పేయండి, ఏ శాలరీ అయినా పర్వాలేదనేసి. నెక్స్ట్ క్లిక్ టు కంటిన్యూకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఏం మెన్షన్ చేయాల. ఇక్కడ రిఫరెన్స్ నేమ్స్ అయితే కంపల్సరీ 2 రిఫరెన్స్ పర్సన్స్ యొక్క నేమ్స్ రాయాలి. సో వాళ్ళ యొక్క ఫుల్ నేము, ఏ డిజిగ్నేషన్లో ఉన్నారు, ఏ అడ్రస్, స్టేటు, పిన్ కోడ్, కంట్రీ, టెలిఫోన్, మొబైల్, ఈమెయిల్ ఐడి. సో ఈ రిఫరెన్సెస్ అయితే వచ్చేసి మీకు ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమన్నా ఉంటే వాళ్ళవి అయితే ఇవ్వచ్చు. అలాగే మీరు ప్రొఫెసర్స్, మీరు ఎంఎస్సీ చేసినట్లయితే, యూనివర్సిటీస్లో చేసినట్లయితే ప్రొఫెసర్స్ అయితే ఉంటారు. కాలేజీలో చేసిన ప్రొఫెసర్స్, హయ్యర్ అథారిటీ, మీ ప్రిన్సిపాల్వి కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ జాబ్ చేసినట్లయితే జాబ్లో ఉన్న హయ్యర్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళే కూడా రిఫరెన్సెస్కి అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళకైతే చెప్పండి మీ రిఫరెన్సెస్ ఇలా యూస్ చేస్తున్నాము, పర్మనెంట్ పొజిషన్ పడింది. జస్ట్ వాళ్ళకి ఏంటంటే మీరు ట్రస్ట్ వర్తా కాదా అని చెప్పేసి జస్ట్ అడుగుతారు ఫ్రెండ్స్, అంతే రిఫరెన్సెస్ అనేది. సో హయ్యర్ ప్రొఫెషనల్స్ వాళ్ళైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది రిఫరెన్సెస్. ఇవి 2 ఇచ్చి క్లిక్ టు కంటిన్యూకి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ నేనైతే ఇచ్చేసాను. నెక్స్ట్ ఫోటో చూడండి, చూస్ ఫైల్ అని చేసి అప్లోడ్ ఫోటో అని క్లిక్ చేసుకుని ఫోటో అయితే చూస్ చేయండి. సో నెక్స్ట్ కర్కులం వీటా అయితే మీరు అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అప్లోడ్ కర్కులం వీటా అండ్ కంటిన్యూ అయితే వెళ్ళండి. సో ఇదైతే వచ్చేసి పీడిఎఫ్ ఫార్మేట్ అయితే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్, ఇక్కడ 10th క్లాస్ పీడిఎఫ్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని పీడిఎఫ్లో అయితే ఉండాలి, నేను చెప్పాను కదా. సో ఆ పీడిఎఫ్ను అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎన్ఓసి ఉన్న వాళ్ళు ఎన్ఓసి అయితే అప్లోడ్ చేయండి. సో నో ఫైల్ చూజన్ ఫర్ క్యాండిడేట్స్ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రమే ఎన్ఓసి. అప్లోడ్ ఎన్ఓసి ఇఫ్ అప్లికేబుల్. సో ఉన్న వాళ్ళు అప్లోడ్ చేయండి. లేదు నాకు లేదు కాబట్టి నేను కంటిన్యూ ఎల్స్ కంటిన్యూ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ అయితే ఉంటుంది కదా, మీకు వచ్చిన పేమెంట్ రిసిప్ట్ని అయితే అప్లోడ్ అయితే చేయండి. అది కూడా పీడిఎఫ్లోనే అప్లోడ్ అయితే చేయాలి పేమెంట్ కట్టిన వాళ్ళైతే. లేదు ఒకవేళ కొంతమందికి లేదు కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. వచ్చేసి మీ కేటగిరీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఒకవేళ లేకపోతే ఎల్స్ కంటిన్యూకి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి డిక్లరేషన్ దగ్గర ఐ హియర్ టు డిక్లేర్ అని చెప్పేసి మీరు నేను ఇచ్చిన అన్ని ట్రూ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పేసి చెప్తున్నారు, ఎస్ అని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ద అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అండ్ ఫైనల్ అయితే వచ్చేసి ఎస్ అని పెట్టండి. నేను అంతా కంప్లీటే చేశాను నా అప్లికేషన్ ఫాము. ఒకవేళ నేను కంప్లీట్ చేయకపోతే నా అప్లికేషన్ని వ్యాలిడేట్ చేయొద్దు అని చెప్పేసి మీరు ఇస్తున్న కన్సర్న్ ఫ్రెండ్స్ డిక్లరేషన్ అంటే. సో అప్లికేషన్ విత్ ఇన్కంప్లీట్ డీటెయిల్స్, ల్యాకింగ్ ఆఫ్ అప్రోప్రియేట్ సర్టిఫికేట్స్, అటాచ్మెంట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అని క్లియర్గా చెప్పారు. సో మీరు సర్టిఫికేట్స్ పెట్టకపోయినా, రిక్వైర్డ్ సైజెస్లో లేకపోయినా, డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి రీచ్ అవ్వకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తామని క్లియర్గా చెప్పారు. అన్నీ పెట్టండి. సో అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది. ఇలా ఈ పర్మనెంట్ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఎన్ఐఏబిలో పడిన పొజిషన్స్కి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకా మరిన్ని వీడియోస్ అయితే తెలుస్తాయి. అండ్ చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ఏ వీడియో అన్నా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వస్తుంది. సో వెంటనే ఓపెన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.